సార్ సార్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, బీజేపీ నిలదీస్తుందా లేదా? ఖచ్చితంగా నిలదీస్తుంది. కాబట్టి ఇప్పుడు 8 సీట్లు గెలిచారు. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని ఆ విధంగా ధ్వంసం చేస్తా ఉంటే దాన్ని శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు నిలదీయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను శంకుస్థాపన చేసిన అమరావతిని నువ్వేం చేస్తున్నావు ఎందుకు అడగలేకపోయారు? అన్ని వేల కోట్ల రూపాయలు పాడు పెట్టావే, నేను తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన స్థలాన్ని కూడా అక్కడ ధ్వంసం చేసి పడేశారే అని ఎందుకు అడగలేకపోయారు? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి కదా, ఎందుకు నిర్మించుకోవట్లేదని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి సలహా ఇవ్వలేకపోయారు? రైట్ సార్, అదే విషయంపై ఒకసారి బొట్ల రామారావు గారి దగ్గర వెళ్దాం. బొట్ల రామారావు గారు ప్రస్తుతం ఏదైతే మన పరేందర్ గారు చెప్పారు, మన జనార్దన్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు. గత 2015లో ఏదైతే అమరావతికి సంబంధించిన రాజధానిగా ప్రకటిస్తూ మోడీ గారే శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రారంభోత్సవానికి వచ్చారు, పెద్ద ఎత్తున మాట్లాడారు, జనాలను ఉద్దేశించేసి రైల్వే ప్రాజెక్టులు తీసుకొస్తాం, దీనికి సంబంధించిన తెలంగాణకు ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ను ఒక బ్రహ్మాండమైన రాష్ట్రానిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కాలం, అప్పుడు 5 సంవత్సరాల కాలం తెలుగుదేశం ఉన్నది, దాని తర్వాత రాజధానిగా మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే అమరావతికి సంబంధించిన ఇమేజ్ను, పెట్టుబడులను, అలాగే ఈ నమ్మకాన్ని, ప్రజలు నమ్మకన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ ధ్వంసం చేశారు అనేది అయితే చెప్తున్నారో ఈ విషయంపై యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ మీరేమంటారండి? నమస్కారం అండి, మీ అందరికీ కూడాను. ఇక్కడ రాజధాని, అమరావతి రాజధాని అనేటువంటి అంశము చాలా మనం చూసాం. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ప్రపోజ్ చేసి తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, వాస్తవంగా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వాడుకొని తదుపరి మనం రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లా కాకుండా ఆ రోజు ఈ రోజు కూడా, ఆ రోజు కూటమి ప్రభుత్వం, ఈ రోజు కూడా సేమ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఇదే పార్టీలు, ఆ రోజు కూటమి ఈ రోజు కూటమి. తర్వాత 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు దుమ్మెత్తి పోశారు మోడీ గారి మీద, మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈ రాష్ట్రానికి రావడానికి లేదు, సిబిఐని కూడా ఈ రాష్ట్రానికి రానియము, చాలా మాట్లాడారు. అదే ప్రభుత్వం, అదే మనుషులు మళ్ళీ ఈ రోజు కూటమి కట్టి ఈ రోజు మరలా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అంటున్నారు. ఇలా రాజకీయ అవసరాల కోసం వైరుధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అండి. నేనేమంటున్నానంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా రాజధాని అంశంలో కానీ, రాష్ట్ర భవిష్యత్తు విషయంలో కానీ ఒక పర్మనెంట్ మెథడ్లో ఆయన ఆలోచన విధానం తీసుకొని పోతుంటే, వీళ్ళు టెంపరీ మెథడ్లో వెళ్తున్నారు. వీళ్ళు అవసరం ఏంటంటే ప్రజాధనాన్ని వృధా చేసి వీళ్ళకి రాజ్యాధికారాన్ని అప్పచెప్తే వీళ్ళు టెంపరీ భవనాలు నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నేను అంటాను. అసలు వీళ్ళు రాజధాని అంటే దాని డెఫినేషన్ ఏదో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ కూటమి నాయకులు. నిజంగా ఈ రాజధానికి ఎన్ని ఎకరాలు అవసరం అనేది ఈ రోజు కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే 10 సంవత్సరాల పాటుగా రాజధాని రైతులకు కౌలు రూపేణా 3,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, కేవలం ఆ రోజు ఉన్నటువంటి సరాసరి ధర ఏదైతే 10 లక్షల రూపాయలు వేసుకుంటే 33,000 ఎకరాల ధర కూడా, దాన్ని డబుల్ వేసినా కూడా 6,600 కోట్ల రూపాయలకి మించదు. మరి వీళ్ళు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అని చెప్పి వ్యాపారాత్మకమైనటువంటి ధోరణితో 29 గ్రామాల ప్రజలకు సంబంధించి 2,900 మంది రైతులకు సంబంధించి 33,000 ఎకరాలు సేకరించి ప్రజలని యొక్క రాష్ట్రంలోని యావత్ ప్రజానీకం ప్రతి రూపాయి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అంశం అనేది మరుగున పెట్టి చేస్తున్నటువంటి విధ్వంసకర రచనే రాజధాని. ఈ రోజు రామారావు గారు, బొట్లరామ గారు, ఒకే నిమిషం అంటే ఒక నిమిషం, దీనిలో ఒక క్వశ్చన్ కూడా వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను కూడా యాడ్ చేస్తున్నానండి. దాని తర్వాత ఆ సమాధానం చెప్పిన తర్వాత వెళ్దాం. అంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్నారు. వచ్చిన తర్వాత కొన్ని కాలేజెస్ నిర్మించబడ్డారు, అక్కడ రోడ్లు వేశారు. ఆ రోడ్లకు సంబంధించిన నిర్మాణం పూర్తి కాకముందే ఆ కంకర్ కూడా లేపుకపోయారని చెప్తున్నారు కదా. దీనికి సంబంధించిన ధ్వంసం కాకపోతే ఏందండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అమరావతి అని చెప్పారో, విశాఖపట్నం చెప్పారో, లేకపోతే ఇంకా కర్నూలు చెప్పారో, అది వేరే పెట్టినట్టయితే అక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని కాలేజెస్ నిర్మించినప్పుడు అక్కడ ఆ సంబంధించిన దాన్ని కూడా కాపాడలేకపోయారు కదా. 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మొత్తం దోచుకుపోతా అంటే అట్లనే చూసుకుంటూ కూర్చున్నారు కదా. ఆ విషయంపై మీరేమంటారండి? ఇక్కడ ఒకటండి, కాలేజీల కేటాయింపులు కానీ అంశాలన్నీ కూడా చాలా పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలు, చాలా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేశారు. వీళ్ళు కాదంటలేదు. నేనేమంటానంటే, ప్రభుత్వ రంగ సంస్థలకు మనం ప్రభుత్వం వల్ల
భూములు అమ్మేటటువంటి విధానం ఎక్కడన్నా ఉందా? అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? రాజధాని అంటే ఒక మహానగరాన్ని నిర్మించాలన్నా ఇక్కడ వీళ్ళు గతంలో ఒక ఆలోచనలో ఉన్నారండి. 2014-19 మధ్య ఈ యొక్క రాష్ట్రాన్ని సన్ రైజ్ కంట్రీగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించుకుంటే ఆ రోజు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా మట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఇది ఒక కంట్రీ లాగా, దీనికి ఆయన రాజులాగా, లోకేష్ బాబు యువరాజు లాగా వీళ్ళు చలామణి అవుతున్నారు బయట. ఇది వాస్తవం. వీళ్ళు యొక్క ఈ స్వభావాన్ని మానుకోకపోతే, వీళ్ళ యొక్క విధానం మానుకోకపోతే ప్రజలు అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నీకు రాజధాని అంశంలో కూడా గతంలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్, ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కానీ ప్రజాధనము పెట్టుబడి లేదని చెప్పి మాట చెప్పారు. కానీ రాజధానికి సంబంధించి ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ తేగలిగారా? బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేయించగలిగారా? అప్పులు ఏందండి? అప్పులు చేసేది ఏముంది? ఎవరేం చేస్తారు? అప్పులుగా ఇప్పించేది ఏంటి కేంద్ర ప్రభుత్వం? అంటే మీకు మీ మీద నమ్మకం లేక కేంద్ర ప్రభుత్వం అప్పులకు హామీగా ఉంటుందనే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనా. ఇటువంటి నిర్ణయాలను మానుకోండి. అసలు రాజధాని అంటే నీకు సేఫెస్ట్ ప్లేస్ ఉండాలి కదండి. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఏం చేసినాయి? అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా రామోజీరావు సంస్మరణ సభ మన ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ప్రజాధనాన్ని 10 కోట్లు వెచ్చించి పెట్టి ఆ రోజు చెప్పాడు రహస్యం ఏంటంటే ఈ ప్రాంతంలో అమరావతి పేరు పెట్టి రాజధానిని ఇక్కడ పెట్టమని మాకు రామోజీరావు గారు మా రాజగురువు సలహా ఇచ్చాడని ఆయన ఓపెన్ అయిన మాటల అది వాస్తవం కదండి. ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి అంశం అండి, అసంబద్ధమైనటువంటి అంశం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో 6 పెద్ద పెద్ద చెరువులు నిర్మించి వాటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేయాలి వాటర్ని అనేటువంటి ప్రతిపాదన ఉందా లేదా? దీంట్లోనే వీళ్ళ డొల్లతనం అర్థమవుతుంది కదా. మీరు ఎటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేశారు, ఏ విధమైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేశారు అనేది ఇదంతా కూడా యాక్చువల్ గా ఫ్యాక్ట్ అండి. ఇది ఫ్యాక్టే కావచ్చు, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు కదండి. 3 రాజధానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని ఒక రాజధానిగానే ప్రకటించుకున్నారు కదా. అమరావతి అలాగే విశాఖపట్నం అని చెప్తున్నారు కదా. దీనిపై పరీందర్ గారు ఏమో చెప్పబోతున్నారు. లెట్ హిమ్, పరీందర్ గారు దీనికి సమాధానం చెప్పండి. జమీల్ గారు, ఇప్పుడు ఒక అంశం నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పథకాన్ని కూడా మరింత మెరుగ్గా కొనసాగిస్తామని కదండి మోసపోతున్న హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూ అవుతున్నట్లే కదా. నేనేమంటున్నానంటే